మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. డౌన్ ద బీజేపీ గవర్నమెంట్, డౌన్ ద బీజేపీ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను వెంటనే, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి వెంటనే, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి వెంటనే. ఈరోజు ఈ కార్యక్రమంలోకి వచ్చినటువంటి మాజీ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకుడు హుసేన్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు హుసేన్ గారికి, లచ్చి గారికి, పెద్ద హుసేన్ గారికి, పరమేష్కి, లచ్చికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సిఐటియు తరఫున విప్లవ వందనాలు తెలుపుకుంటూ ఈరోజు బ్లాక్ డే నిర్వహించడం జరిగింది. ఈరోజు పత్తికొండలోనే కాదు, దేశవ్యాప్తంగా కార్మికుల పట్ల అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా బ్లాక్ డే నిర్వహిస్తున్నాం. ఈ రోజు నుంచి ఈ చట్టాలు అమల్లోకి వస్తున్నాయని చాలా బాధాకరమైన విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 29 చట్టాలు రద్దు చేసి, ఈరోజు 29 చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం, మరి ఈరోజు మార్చి 1వ తారీఖు నుంచి ఈ చట్టాలను అమలు చేస్తే కార్మికులు మరి వారి ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని మేము అడుగుతున్నాం. ఈ 4 లేబర్ కోడ్లలో భాగంగా మరి పని విధానం ఎంతో పెద్ద ఎత్తున సాధించుకున్నటువంటి వామపక్షాల ఆధ్వర్యంలో సాధించుకున్నటువంటి ఈ చట్టాలను రద్దు చేసి 28 గంటల పని విధానాన్ని రద్దు చేసి 13 గంటల పని విధానం తీసుకురావడం చాలా దారుణమైన విషయం అని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఒకటే చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. అందుచేతనే కార్మికులపైన, కర్షకులపైన, సంఘటిత కార్మికులపైన మీరు చేస్తున్నటువంటి విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో మరి మీకు తగిన గుణపాఠం దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మేము తెలియజేస్తున్నాం. ఇది మీకు మంచి రోజులు రావాలంటే మరి కార్మికులను మీరు ఈ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి మరి కార్మికులకు ఉన్నటువంటి 29 చట్టాలను పూర్తిగా అమలుపరచాలని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంఎల్ఎస్ పాయింట్లలో కూడా హమాలీలకు పని భారాన్ని పెంచారు. మరి వారికి ఇచ్చే వేతనం ఎంత, వారికి పడుతున్నటువంటి వేతనం ఎంత, మీరు చేపించుకుంటున్నటువంటి పని ఎంత అని మేము అడుగుతున్నాం. ఎంఎల్ఎస్ పాయింట్లలో ఈరోజు హమాలీలు అనారోగ్యం పాలవుతుంటే వారికి ఆరోగ్య బీమా ఎక్కడా అని అడుగుతున్నాం, వారికి సంక్షేమ బోర్డు ఎక్కడయా అని అడుగుతున్నాం. ఈరోజు ఎంఎల్ఎస్ పాయింట్లలో హమాలీలు వర్కర్లకు మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. గతం నుండే వారి ఆరోగ్య బీమాని పూర్తిగా ఆరోగ్య బీమా కల్పించాలని, అదేవిధంగా వారికి అనేకమైనటువంటి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వారికి వెసులుబాటు కల్పించాలని మేము అడుగుతున్నాం. ఈరోజు సంక్షేమ బోర్డు లేదు, మరి ఆరోగ్య బీమా లేదు, మరి మీరు ఇచ్చే వేతనం తక్కువ. మరి ఎంఎల్ఎస్ పాయింట్లో వారి ఆరోగ్య పరిస్థితుల్లో ఇళ్లలో కూర్చుంటే వారి కుటుంబాల పరిస్థితి ఏమని అడుగుతున్నాం. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు మీరు తీసుకున్నటువంటి ఈ 4 లేబర్ కోడ్లను పూర్తిగా వెనక్కి తీసుకొని 29 చట్టాలను రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మేము పూర్తిగా పారదర్శకంగా మీరు అవలంబించకుంటే మేము పూర్తిగా ఎక్కడికక్కడ రాష్ట్ర రోగులు బంధులు నిర్వహించి మా హక్కులను సాధించుకుంటాం సిఐటియు ఆధ్వర్యంలో అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఒంటెత్త పోకడా ఆపకపోతే మరి గతంలోనే మీకు తెలియజేశాం, రైతులు ఎంతో పెద్ద ఎత్తున ఢిల్లీని ముట్టడించి వారి హక్కులను సాధించుకున్నటువంటి విధంగానే రేపు రాబోయే రోజుల్లో హమాలీ కార్మికులు, ఆటో వర్కర్లు, ఆశా కార్మికులు, అంగన్వాడీలు రోడ్లను కూర్చొని ఢిల్లీని కూడా ముట్టడించి మీ అంతు తేలుస్తామని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.